గుడికి ఆది నుండి అంతవరకు కూడా మీకు అధ్యక్షతలో మీ కృపలో క్రమంగా మర్యాదగా జరగట సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాట మనం చదువుకుంటాము. ఈ దినము మన ప్రభు మనకు ఏమై ఉన్నారు అనేటువంటి మాటలు మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు మనము మన ప్రభువుని గురించి ఇక్కడ ఏమని ఈరోజు ఆరాధించడం కొరకై మన ప్రభు ఎలా ఉన్నారంట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తారు. కాబట్టి మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. జీవమునై ఉన్న దేవుని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనం సంఘముగా సమాజముగా చేరి కూడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేనే మార్గాన్ని. కాబట్టి నేనే మార్గం దేనికంటే పరలోకం చేరడానికి నేనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, నేనే మార్గమును, నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నానని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన గమనానికి ఆయన ఈ మాటలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మన ప్రభువుని మనం ఆరాధించడానికి చూస్తే మన దేవుడు మనకేమై ఉన్నాడంట, జీవమునైన దేవుడు. అంశం ఏంటంటే జీవమునైన దేవుడు అనేటువంటి అంశాన్ని మనం కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో చూస్తాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 11:25 కూడా చూస్తాం. 11వ అధ్యాయము 25వ వాక్యం కూడా మనం గమనిస్తే యోహాను రాసిన సువార్త 11:25 వచనంలో ఈ మాట రాయబడుతున్నది. అందుకు యేసు ఏమంటున్నారు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకును అనేటువంటి మాటను ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అందుకు యేసు అంటున్నాడు, ఏమంటున్నారు యేసు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నారు. కాబట్టి మన దేవుడు పునరుద్ధానుడు. మన ప్రభు సమాధి నుంచి మరి తిరిగి లేచినటువంటి దేవుళ్ళు అనబడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి దాఖలాలు ఏ దేవుడిలో కూడా లేవు. కానీ మన దేవుడు ఈ యేసు ప్రభు ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించబద్దులమేండి. ఎందుకంటే నేనే పునరుద్ధానం అంటున్నాడు. రెండవది నేనే జీవమును అనేటువంటి మాటను మన గమనాన్ని తీసుకొస్తున్నారు. 5వ అధ్యాయము 21వ వచనం కూడా చూస్తే యోహాను సువార్త 5:21 కూడా చూస్తే అక్కడ మనకు మాట కనిపిస్తూ ఉంటుంది. 5వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనిస్తే ప్రభువు చెబుతున్నటువంటి మాటను మనం గమనిస్తామండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, తండ్రి ఏమని చెప్తున్నాడంట, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడంట, బ్రతికిస్తాడు. చూసారా, మన దేవుడు పునరుద్ధారుడైనటువంటి దేవుడు ఏం చేస్తానని ఈ యొక్క సమయంలో మన గమనంలోనికి ఆయన తీసుకొస్తున్నారంటే ఆయన వర్తమానంలో ఆయన తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా ఏం చేస్తాడంట, తనకిష్టమైన వారిని బ్రతికిస్తాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్ను కూడా బ్రతికించేటువంటి దేవుడు కూడా. అందుకని మన ప్రభువుకు ఉన్నటువంటి పేరు ఏంటో తెలుసా, నేనే పునరుద్ధానము అంటున్నాడు. పునరుద్ధానము నేనే. కాబట్టి పునరుద్ధానమును నేనే అనేటువంటి మాటను ఆయన చక్కగా చెప్తూ ఉన్నవారు అన్నమాట. అదే వచనంలో మనం చూస్తాం. 26వ అధ్యాయం కూడా చూస్తాం కదా. ఆ మాట కూడా చూస్తే 26వ అధ్యాయములోనే ఈ మాట ఉంటుంది. 26:6 కూడా చూస్తాం. 26 చదవండి. అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై కుమారునికి అధికారం అనుగ్రహించాడు. తండ్రి తన కుమారునికి ఏం చేశాడంట, అధికారం అనుగ్రహించాడు. కాబట్టి నన్ను కూడా బ్రతికించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారి అధికారం ఉన్నది. ఈ లోకంలో ఎవరికి కూడా అధికారం లేదు. చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించాడు దేవుడు కదా. ఆయన జీవించిన దినాల్లో చనిపోయినటువంటి లాజర్ను కూడా బ్రతికించినటువంటి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. అందుకని ప్రభు ఏమంటున్నారు, నేనే పునరుద్ధానమును జీవమును అంటున్నాడు. కాబట్టి మన దేవుడు మనకి ఏమై ఉన్నాడంట, జీవమునైన దేవుడు, జీవమునై ఉన్న దేవుడు. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే జీవమునై ఉన్నటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి ఆయన సన్నిధిలో మనం చేరి
కూడినటువంటి వారు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే 1వ అధ్యాయము 4వ వచనం కూడా చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ మాట కూడా మనం గమనించి, కాబట్టి ఆయనలో ఏమున్నదని ఇక్కడ మన గమనాన్ని తీసుకొని వస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో ఏమున్నదంట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఎలా ఉన్నదంట, వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయనలో ఏమున్నదండి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో? అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏమున్నదే మీ దేవుడిలో? ఆయన సిలువుకి ఎలా మరి వేలాడదీశారు, 2 చేతుల్లో 2 మేకులు, కాళ్ళల్లో మేకులు, మరి తలకు ముండ్ల కిరీటము, ఇంతే కదా మీ దేవుళ్ళు అంటారేమో. అయితే ప్రభు అంటున్నాడు ఈ 4వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకేమై ఉన్నాడంట, జీవమునై ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా జీవింపచేసేటువంటి వాడు, అనగా బ్రతికింపచేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కానీ ఎవరు కూడా బ్రతికించడానికి ఎవరికి కూడా అంత సాహసం, ఎంత గొప్పవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. అందుకని ప్రభు అంటున్నారు ఆయనలో ఏమున్నదంట, ఆయనలో జీవం ఉండును, ఆ జీవం ఎలా ఉన్నదంట, మనుషులకు వెలుగై ఉన్నది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి జీవము అనేకులు వెలిగించింది అనమాట. నిన్ను నన్ను కూడా బ్రతికించింది. వెలుగై అంటే ఆయన నిన్ను నన్ను కూడా ఈ లోకంలో జీవింపజేశాడు. ఆయన యొక్క జీవం మనలో ఉండమంటే మనం చెల్లిస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం కదా, మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి గల కారణం ఏంటంటే ఆయన నీకు నాకు కూడా తన యొక్క జీవమును మనలో పోసాడు. నరుడు మరుని ఏం చేశాడంటే జీవవాయును ఓదగా నరుడు జీవాత్మ ఆయన అంటాడు. కాబట్టి నరుడికి దేవుడు ఏం చేశాడంట, ఆయన జీవవాయును ఓదగా నరుడికి ఏం కలిగిందంట, వాడు జీవించు ప్రాణి అయినాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గమనాగమనంలో తీసుకొస్తున్నట్టు లేఖన భాగాలు మనం గమనించినప్పుడు ఆయనలో ఏమున్నదంట, ఆయనలో ఏమున్నది, జీవం ఉండను. మన ప్రభువులో జీవము కలిగినటువంటి దేవుడు. ఈరోజు మన అంశం ఏంటంటే మన దేవుడు జీవమునై ఉన్నటువంటి దేవుడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఎలా ఉన్నదంట, వెలుగై ఉన్నటువంటి దేవుడు కూడా. ఆ యొక్క వెలుగులో నిన్ను నన్ను కూడా ఆయన నిన్ను నన్ను కూడా వెలిగించినాడు. నీవు నేను కూడా ఒకప్పుడు చీకటిలో పాపములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికించినాడు, ఆయన వెలిగించినాడు. కనుకనే ఈనాడు నీవు నేను కూడా ఈ లోకంలో జ్యోతుల వల్ల వెలుగుతూ ఉన్నాం. గల కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను వెలిగించినాడు. అందుకని ఏమన్నాడు, అందుకు యేసు ఏమంటున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన నీకు నాకు కూడా ఎలాంటి వాడు ఉన్నాడంట, ఆయనలో జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఆయనలో విశ్వాసం ఇస్తే నీవు నేను కూడా ఒకవేళ చనిపోయినా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికించడానికి సమర్థత కలిగినటువంటి వాడు, అధికారం కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణపు పాతాళం యొక్క మరణపు యొక్క తాళపు చెవులు ఆయన యొక్క చేతిలో ఉన్నాయి. మైక్ హమ్మస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమున్నదని మనం చూస్తే మన ఆయనలో జీవం ఉన్నది. అందుకని పునరుద్ధానమును జీవమునే నేనేనంటున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో చూస్తాం 18వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 18వ సంకీర్తనలో ఒక మాట చూస్తాం. 18వ సంకీర్తన 46 వచనం చూస్తాం. 18వ సంకీర్తన 46 వచనంలో మనం గమనిస్తే యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక అంటున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు తన భాగంలో 18వ సంకీర్తనలో దావీదు మాట్లాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆ యెహోవా ఆయన ఏమున్నదంట, యెహోవా జీవము గలవాడు. మనం ఆరాధించేటువంటి మన ప్రభు ఎలాంటి వాడు అని మధ్యాహ్న కాల సమయంలో మనం చూస్తే యెహోవా జీవము గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి ఇటు జీవము గలనటువంటి ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహింపరచడానికి మనం సంఘముగా, సమాజముగా ఈ యొక్క సమయంలో కూడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి మన యొక్క దేవుడు యెహోవా ఎలాంటి వాడని దావీదు ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే యెహోవా జీవము గలవాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు జీవమునైనటువంటి దేవుడు. ఈరోజు అంశం ఏంటంటే మనం ఆరాధించేటువంటి దేవుడు యెహోవా జీవము గలవాడు. ఆయనలో ఏమున్నదంటే రెండవ మాటలో ఆయన ఆశ్రయదుర్గమైన స్తోత్రార్హుడు. నీవు నేను కూడా స్తోత్రించటానికి, ఆరాధించటానికి, పూజించటానికి, ఆయన ప్రార్థించడానికి కూడా ఆయన స్తోత్రము నరుహుడుగా ఉన్నటువంటి వాడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ బద్దులమంటున్నాం. అంతేనా అని చూస్తే కింద భాగంలో నా రక్షణకర్త అయిన దేవుడు ఏం చేయాలంట? బహుగా స్తుతి నొందునుగాక. కాబట్టి ఇక స్తుతి ఎందుకు మనం చెల్లించాలంటే ఆయన నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి రక్షణకర్త కనుక ఆ యొక్క దేవునికే ఏం చేయాలంట? దేవుడు బహుగా స్తుతి నొందటానికి అర్హుడు అనగా తగినవాడు. స్తుతి నొందటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తగినటువంటి వాడుగా అర్హుడుగా ఉన్నటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి నా ఆశ్రయమైన వాడు స్తోత్రాలుడు అంటున్నాడు దావీదు. కాబట్టి నీవు కూడా నీ యొక్క హృదయంలో నేను ఆరాధించడానికి నాకు ఆశ్రయమైనటువంటి వాడు నా ప్రభు, నా దేవుడు నాకు అనేటువంటి మాటలు నీవు కూడా ఆయన్ని ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచాలి. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందుగాక అంటున్నాడు. కాబట్టి ఎవరికి స్తుతి నొందాలంటే నా రక్షణకర్త అయినటువంటి దేవునికే బహుగా స్తుతి నొందునుగాక. ఆయనకే స్తుతి నొందటానికి తగినవాడు, సరిపోయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని మరి ఆరాధించాలి. కాబట్టి యెహోవా జీవము గలవాడు కనుక మన ప్రభువుని మనం ఆరాధించాలి. మూడో తలంపులో మనం చూస్తే ఆయన ఎటువంటి కార్యములు చేశాడు, ఈ యొక్క జీవము కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎటువంటి కార్యములు చేశాడు అని మనం చూస్తే ఈ మాట చూస్తాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయం చూడండి, 3:36 చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36 వచనం చూస్తాం. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే, కాబట్టి ఆయనలో నాకు కూడా ఆయన ఏం చేశాడు అని మనం చూస్తే ఆయన ఎటువంటి కార్యం చేసినాడని మనం చూస్తూ వచ్చినప్పుడు 3:36లో ప్రభు అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి నేను కూడా నిత్య జీవానికి వారసుడు కావాలంటే, నిత్య జీవములో నేను కూడా ప్రవేశించాలంటే ఆయనలో మనం ఏముంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యమని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి నన్ను కూడా ఆ యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే నేను కూడా నిత్య జీవం గలవారుగా నన్ను కూడా చేసేటువంటి వాడుకుంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అంత మాత్రమే కాకుండా కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఎలా ఉంటుందంట? నిలిచి ఉంటుంది. అమ్మో, దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంటే మనం ఏమైపోతామో కదా. కాబట్టి నేను కూడా దేవునికి విధేయతగా ఉంటున్నామా లేక అవిధేయులుగా ఉంటున్నామా అని నేను కూడా పరిశీలన చేసుకోవాలి. కుమారునికి విధేయుడు కానివాడు ఇక్కడ రాయబడినటువంటి మాట, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడంట. కాబట్టి జీవాన్ని చూడలేడు కానీ వాడు ఏం చేయబడతాడని రాయబడుతుంది అక్కడ. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండిద్దంట. కాబట్టి ఆ యొక్క ఉగ్రతను మనం ఎంత మాత్రాన్ని కూడా ఉగ్రత పాలు కాకూడదు. మనము ఉగ్రత పాలు కావడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకనే ఆయన అంటాడు, 16 వచనం కూడా చూస్తాము. అదే అధ్యాయంలో 16 వచనం చూస్తే ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకేం చేశాడంట? అనుగ్రహించాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆయన అంటున్నాడు, ఆ యొక్క నిత్య జీవానికి నన్ను కూడా వారసుడుగా చేశాడు. ఒకప్పుడు నేను కూడా మరి ఈ లోకం విడిస్తే పరలోకంలో ఉంటాము అనేటువంటి విశ్వాసం లేదు, అంత మాత్రం కూడా నిశ్చయత లేదు. అయితే దేవుడు ఏం చేశాడంట? లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు? నేను అనేక మంది ప్రజలు ఉన్నారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రేమిస్తూ వచ్చాడు. వారందరిని కూడా ఆదరిస్తూ వచ్చాడు. వారిని బలపరుస్తూ వచ్చినటువంటి దేవుడుగా మన ప్రభు వారు ఉంటూ ఉన్నారు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆయన అంటున్నాడు, కాగా ఆయన
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఏం చేయాలంట? పుట్టిన వాని విశ్వాసం ఉంచువాడు. కాబట్టి విశ్వాసముంచు ప్రతివాడు. కాబట్టి ఎవరైతే ఉంటారో ప్రతివాడని రాయబడుతుంది. ఆ మాటలు చూస్తే విశ్వాసముంచు ప్రతివాడు ఏం చేయబడతాడు? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించి. కాబట్టి నీవు నేను నశించిపోవడం దేవునికి అంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకనే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించాడు. అందుకే లోకసువార్త 10:19 ఉంటుంది, నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఈ లోకంలో నీవు నేను కూడా నశించిపోతా ఉన్నాం. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి లోకానికి ఆకర్షితులై ఇదే లోకము ఇంతే కదా అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ఈ లోకంలో నిన్ను నన్ను ఎవరు ప్రేమించకపోయినా కూడా ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తారు? డబ్బులు ఉన్న వారిని ప్రేమిస్తారు, గొప్పవారిని ప్రేమిస్తారు, కానీ ఈ లోకంలో ధనికులను ప్రేమిస్తారు, కానీ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని ప్రేమిస్తారు, కానీ నిన్ను నన్ను ఎవరు కూడా ప్రేమిస్తారండి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. నిజముగా ఆయన ప్రేమను సిలువలో ఆయన ప్రేమను నీ కొరకు నా కొరకు కూడా బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు సిలువ యాగం ద్వారా. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి మాట ఎంతో విలువైనటువంటి మాట. ఆయన ఏం చేశాడు? ప్రేమించానని ఒట్టిగా నోటి మాట కాదు, కానీ ఆయన ఏం చేశాడు? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనేది విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఏం చేయబడాలంట? రక్షించబడాలి. వారు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి అని నశింపక వారికి ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళకి నిత్య జీవంలోనికి నడిపించాడు. నిత్య జీవాన్ని వారికి రుచి చూపించినటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆరాధన అంటే మన ప్రభు, నాయన నన్ను కూడా నిత్య జీవంలోకి నడిపించావు ప్రభువా, నేను కూడా నా యొక్క పాపముల చేత అపరాధముల చేత నిత్య నాశనానికి వెళుతున్నప్పుడు నన్ను ఎవరు రక్షించలేదు, నన్ను ఎవరు విమోచించలేదు, ఈ మార్గంలో నడువు అని చెప్పాలి. అందుకని యేసు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. కాబట్టి యేసే మార్గము, పరలోకానికి వెళ్ళడానికి ప్రభు యేసుక్రీస్తు వారే మార్గము. ఆయనే సత్యమైనటువంటి దేవుడు, ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం గణపరచ మరి బొద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా నశింప చేయక ఏం చేశాడంట? నిత్య జీవం పొందాలని ఆయన ఏం చేశాడు? ఆయనను ఆయనను అంటే తన యొక్క కుమారుని నీకు నాకు కూడా అనుగ్రహించాడు. నీకు బదులుగా నాకు బదులుగా ఆ యొక్క శిలువ శిక్షను, ఆ మరణ శిక్షను తన కుమారుని మీద ఆ మరణ శిక్షను మోపినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని ఈ సమయంలో మరి ప్రభు దినం నాడు ఆయన హృదయం కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ బొద్దులమై ఉన్నాం. కాబట్టి మన ప్రభువులు నిన్ను నన్ను కూడా నశింపచేయక ఏం చేశాడంట? నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించినటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మయంపరచకుండా మనం ఎలా ఉంటామండి? నిజంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. కాబట్టి దేవుడు మనం చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, 9వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసినటువంటి మాట చదవండి. 9, 6 కూడా చదివి మనం ముందుకు వెళ్దాము. 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏమున్నదంట? ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి మన దేవుడికి ఉన్నటువంటి గొప్ప నామము, బిరుదులు ఏమున్నాయండి చూస్తే మన గమనానికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలు ఒక్కసారి మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆయన నీకు నాకు కూడా ఏం చేశారు, మనం ఆయన ఎందుకు ఆయన మనకెందుకు అనుగ్రహించాడు, ఆయనను అనుగ్రహించను అనేటువంటి మాటలను చూస్తే ఆయన ఏలైనగా మనకు ఏం చేయబడ్డాడంట? ఒక శిశువుగా వచ్చాడు. మనం డిసెంబర్ 25వ తేదీన మన ప్రభువుని మనం ఏం చేసుకుంటాం? ఏమి జరుపుకుంటాము? క్రిస్మస్ జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటున్నాము? ప్రభు మన కొరకు ఈ లోకంలో జన్మించినాడు, ఆయన పుట్టాడు అనేటువంటిది జ్ఞాపకంగా మనం ఆ యొక్క మరి 30 దినాలు కూడా మనం ఆచరిస్తాం. మరి నవంబర్ 25వ తేదీ నుంచి
24 నుంచి డిసెంబరు 25 వరకు కూడా ఆచరిస్తాం. గల కారణం ఏంటంటే ఆ ఏలయనగా మనకు శిశువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన ఎలా వచ్చినాడంటే ఏలయనగా మనకు ఏం కలిగిందంట, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇంక మనకు బాధ ఏముంది, మనకు దిగులుందా? నీకు నాకు కూడా నా యొక్క భారములు మోయటానికి, నిన్ను నన్ను రక్షించడానికి, మనకు ఆయన యొక్క జీవాన్ని ఇవ్వటానికి ఆయన కుమారుడు అనుగ్రహించబడ్డాడు కదా. ఈ లోకంలో నిజంగా కుమారులు ఉన్నటువంటి వారు ఎంతగా అతిశయిస్తారు కదా, కుమార్తెలు ఉన్నటువంటి వారు ఎంతగానో మరి బాధపడుతూ ఉంటారు. అది ఈ లోకంలో కుమారులకే వారు ఇదిగా ఉంటే, మరి పరలోకములో మరి దేవుడు నీకు నాకు కూడా కుమారుడుగా ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారునే నీకు బదులుగా నాకు బదులుగా ఆ యొక్క శిలువ మ్రానుకు ఆయన అప్పగించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుకనే ఆయన మనకు ఏం చేయబడిందంట, ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడను. ఆయన యొక్క భుజముల మీద ఏమున్నది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఎంతో భారం. రాజ్యాన్ని పరిపాలించాలంటే మాటలు కాదు. ఒక కుటుంబాన్ని పరిపాలించాలంటేనే, ఒక కుటుంబాన్ని మరి సరిచూచుకోవాలంటేనే, ఒక భార్య భర్తలు 2 బిడ్డలు ఉంటేనే వారిని పోషించడానికి ఆ రాజ్యభారం. అందుకనే కదా ఏమంటారు, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ ఏమంటారు, సంసారాన్ని ఏదలేమంటారు కదా లోకంలో మాట. కాబట్టి నా జీవితంలో ప్రభువు ఏమంటున్నాడంటే ఆయన భుజముల మీద ఏమున్నదంట, రాజ్యభారం ఉన్నది. కాబట్టి ఆ యొక్క రాజ్యభారం ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు. ఆయనలో ఏమున్నదని మనం చూస్తాను. మన తలంపు ఏంటంటే ఆయన ఎటువంటి కార్యములు చేశాడు అనేటువంటి మాటను మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త. నా జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, ఎంతగా నిన్ను నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు, ఎంతగా రక్షిస్తూ వచ్చాడు నిన్ను నన్ను కూడా కదా. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన కుటుంబ జీవితంలో మన వరకే చూసుకుంటే, అలాగే ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటే ఎంతగానో. అలాగే రెండవది ఏం చేశాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు. నీకు నాకు కూడా ఆలోచన, మరి మంచి ఆలోచన ఇచ్చి నిన్ను నన్ను కూడా మంచి మార్గంలో ఆయన నడిపించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను నన్ను కూడా గైడ్ చేస్తూ మంచి మార్గంలో. అందుకని యేసు ఏమని చెప్పాడు, యేసు ఏం చెప్పాడు ఈరోజు వర్తమానంలో, నేనే మార్గమును 14 యోహాను సువార్త 14:6 యేసు ఏం చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు ఆయన ఆలోచన నీకు నాకు కూడా ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడంట, బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన బలము కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా బలపరిచేటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా పోషించేటువంటి దేవుడు. ఆయన నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనుకు పేరుడు. కాబట్టి ఇట్టి గొప్ప నామములు, ఇట్టి గొప్ప బిరుదులు కలిగినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందును బట్టి మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచ మరి బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఇదే మాట చూస్తాం యోహాను సువార్తలో మరి 11వ అధ్యాయం 26 11:26 కూడా చదివి సహాయం చేయండి. 11వ అధ్యాయము 26 చూస్తాం. 11:26 ఏమున్నదంటే ఆ మాట మనం చూస్తే ఏమన్నారు చదవండి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ కూడా చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఎవరు అడిగారు ఈయన ప్రభుని? ఈ సందర్భం అంతా కూడా మనం చూస్తే ఇక్కడ మనకంతా కూడా చక్కగా అక్కడ మరి ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంట, యేసు క్రీస్తు వారు అక్కడ వచ్చినప్పుడు ఆ కింద భాగంలో పై భాగంలో చూసినప్పుడు అక్కడ ఏమన్నది, మార్త 21 చూస్తే మార్త యేసును చూసి, ప్రభువా నీవిక్కడ ఉండినేడలా నా సహోదరుడు చావకుండును అని మార్త అన్నప్పుడు, ప్రభు అనే యేసుక్రీస్తు వారి కింద భాగం అంతా కూడా మనం చూసినప్పుడు మరి మార్త ఆయన చూసి మరి అంత్యజనమును ఆయన లేపుదువా అని మార్త అన్నది. అయితే ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, పునరుద్ధానమందు లేచిన అని ఎరుగుదునను. అందుకు ప్రభు ఏమంటా ఉన్నాడు, ఇందాక చదివాం కదా మాటని. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, పునరుద్ధానమును నేనే
జీవమును కూడా నేనే అన్నటువంటి ప్రభు 26 వచనంలోకి వచ్చేసరికి బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా ఎన్నటికీ చనిపోడంట కదా. నిన్ను నన్ను కూడా ఒకవేళ ఈ లోకంలో చనిపోవచ్చు భౌతికంగా, పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం. ఆయన విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తే కష్టాలు, నష్టాలు, అవమానాలు కదా, ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా నీవు నేను కూడా భరిస్తే, ఆయన కొరకు సహిస్తే మనకు దేవుడు నీకు నాకు కూడా ఆ పరలోకంలో ప్రవేశాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి ఆయన ఎటువంటి కార్యాలు చేశాడని చూస్తే ఆ దినాల్లో మరి వారిని ఆయన దేవుడు లేపినట్టు దేవుడుగా మనకు కింద భాగం అంతా కూడా చూస్తే ఈ యొక్క యోహాను సువార్త మరి చెప్పాను కదా, ఆ వచనాలన్నీ కూడా కింద భాగంలో చూస్తే అవన్నీ కూడా దేవుడు మనకి చక్కగా బయలుపరుస్తాడు అన్నమాట. మరి మన భాగంలోకి వెళ్తాం. అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 6 వచనం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 6 వచనంలో ఏం రాయబడుతున్నదంటే అక్కడ మనం చూస్తే, కాబట్టి అక్కడ అంటాడు ఈ మొదటి పునరుద్ధానములో కాబట్టి పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు, వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై ఎలా ఉన్నారంటే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ లోకంలో రాజ్యాలు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలకే ఎలక్షన్లు వచ్చేస్తాయి కదా. అయితే దేవుని రాజ్యము 1000 సంవత్సరాలు అక్కడ ఉండేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను కూడా ఉండాలంటే ఆయన ఏమంటున్నాడు, ఈ పునరుద్ధానము, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ఎలాంటి వారంట? ధన్యులంట. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానములో కనుక నీవు దేవుని నమ్ముకుంటే నీవు ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. అందుకని అంటున్నాడు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు, ఇట్టి వారి మీద ఏముండదంట? రెండవ మరణమునకు అధికారం. కాబట్టి నీవు నేను ఈ లోకంలో ప్రభువు నమ్ముకుని విశ్వాసం నుంచి రక్షించబడితే ఆ రెండవ మరణం నుంచి నిన్ను నన్ను కూడా తప్పించేటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఆయనటువంటి అధికారం లేదు. వీరు దేవునికి ఏం చేయబడతారంట? వీరు దేవునికి క్రీస్తునికి కూడా యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. ఎంత గొప్ప ఆధిక్యతను, ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు చూసారా. ఈ లోక రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి, కానీ ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో, ఆ యొక్క 1000 ఏళ్ల రాజ్యంలో నీవు నేను కూడా ఉండాలంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఆయన ఏం చేశాడు, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడని చూస్తే మన భాగంలో నీకు నాకు కూడా ఆయన ప్రత్యక్షపరచబరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కనుక ఇంకా 2 మాటలు మాత్రమే చెప్పి, మరి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనేటువంటిది కూడా ఒక మాట చెప్పాలి మనం ఆరాధించడానికి. ఇప్పుడు మనం ఏమై ఉన్నామని చూస్తే 118వ సంకీర్తన, దావీదు రాసిన సంకీర్తన 118వ సంకీర్తనలో ఈ మాట మనం చూస్తాం. 118వ సంకీర్తన 20వ వచనం చూస్తాం. 118వ సంకీర్తన 20వ వచనం అందరం కూడా కలిసి చదువుతాం. 118వ సంకీర్తనలో ఈ మాట చూడండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 20వ వచనంలో చూసినప్పుడు 27వ వచనంలో చూస్తున్నారా? 27వ వచనం 118. కాబట్టి ఇక్కడ మనం అక్కడ అంటున్నాడు యెహోవాయే దేవుడు, ఆయన మనకేం అనుగ్రహించాడంట? వెలుగును అనుగ్రహించి ఉన్నాడు, ఉత్సవ బలి పశువులను త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. కాబట్టి ఇక్కడ మన భాగంలో ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనేటువంటి మాటకు ఆయన తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు 118. కాబట్టి మనకి ఏమనుగ్రహించినాడు అని మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, యెహోవాయే దేవుడు, ఆయన మనకేమనుగ్రహించాడంట? వెలుగును అనుగ్రహించాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి నా జీవితంలో నాకు వెలుగునిచ్చావు ప్రభు, నన్ను రక్షించి నన్ను వెలిగించావు, ఆత్మదీపాన్ని వెలిగించావు. నేనైతే ఈ చీకట్లో మరణాంధకారపు ఛాయలో ఉన్నప్పుడు నన్ను ఎవరు రక్షించలేదు ప్రభు, నీవే నన్ను రక్షించావు అని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవాయే దేవుడు,
ఆయన నన్ను ఏం చేశాడంట, ఆయన నిన్ను నన్ను కూడా ఆయన దేవుడు కనుక ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేశాడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. మన ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే మనకేమో అనుగ్రహించాడు, వెలుగును అనుగ్రహించాడు. మన జీవితంలో ఒక వెలుగు, ఒకప్పుడు లేకపోతే నీ నా జీవితంలో చీకటి ఉన్నది, నీలో నాలో పాపం ఉన్నది కదా. లోకములో ఉన్నాము, పాపములో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, మరణాంధకారపు ఛాయల్లో ఉన్నాము. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేశాడంట, వెలుగుగా అనుగ్రహించాడు. నీలో నాలో కూడా ఒక వెలుగును, ఆయన యొక్క వెలుగును మనలో ప్రకాశింపజేశాడు. అందును బట్టే ఈనాడు మన ప్రభువుని ఇంత స్పష్టంగా బిగ్గరగా మనం ఆరాధించగల కారణం ఏంటంటే దేవుడు నీకు నాకు కూడా వెలుగును అనుగ్రహించాడు, అనగా రక్షణ అనుగ్రహించాడు, రక్షించినాడు. అందుని బట్టి మన ప్రభువుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధిస్తాం. అందుకని లోకాసు వార్తలు చూస్తాం ఆ మాట చక్కగా. 1వ అధ్యాయం చూడండి. లోక భక్తుడు అయినటువంటి లోక గారు రాస్తూ లోకాసు వార్త 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం లోకాసు వార్తలో ఈ మాట 79 వచనం. 1వ అధ్యాయము లోక భక్తుడు 1:79. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూస్తే, ఇక్కడ రాస్తే ఆ మాట చూస్తే, మన దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. కాబట్టి చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడండి. అందుని బట్టి మనం మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము అనేటువంటి మాటలో తలంపులో ఒక మాట చూసినప్పుడు మన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోక భక్తుడిని మన గమనానికి తీసుకొస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, మన దేవుని యొక్క మహావాత్సల్యమును బట్టి. వాత్సల్యం అంటగా మనందరికీ తెలుసు కదా, వాత్సల్యం అనగా మహా ప్రేమ. ఆ యొక్క మహాప్రేమను బట్టి కదా, అట్లా కూడా మనం చదువుకోవచ్చు. దేవుని యొక్క తన యొక్క మహావాత్సల్యమును బట్టి వారి పాపములు ఏం చేయబడ్డాయంట, క్షమించడం వలన తన ప్రజలకు ఏం కలిగింది, రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించి. ఒకప్పుడు మనకు రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు కదా, అన్నిటిలో మనం పాలు పంపులు పొందేవాళ్ళం. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించాడు. రక్షించడం అంటే కాపాడాడు, నిన్ను నన్ను కూడా భద్రపరిచాడు. రక్షణ అంటే ఏంటంటే నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఆ యొక్క ఉపద్రవంలోకి వెళ్ళకోకుండా, మరణంలోకి వెళ్ళకుండా, ఆ లోకంలోకి వెళ్ళకుండా, ఆ పాపంలోకి వెళ్ళకుండా కదా, ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్లకుండా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట, రక్షించాడని రాయబడుతుంది. రక్షణ జ్ఞానము ఆయన మనకు ఏం చేశాడంట, అనుగ్రహించాడు. లేకపోతే నీవు నేను కూడా మన ఇష్టం వచ్చినట్లుగా మనం తిరిగేవాళ్ళం, చేసేవాళ్ళం. అయితే దేవుడు నీకు నాకు కూడా రక్షణ జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాము. ఆయన మార్గంలో మనకి ఏం చేశాడంట, సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడు. కాబట్టి నిన్ను నన్ను సిద్ధపరిచాడు ఆ యొక్క మార్గంలోనికి, ఆ పరలోక మార్గంలోనికి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. రక్షణ లేకపోతే మనం పరలోకంలోకి వెళ్ళలేం. చనిపోయినా కూడా మన ఈ లోకంలో రక్షించబడితే పరలోకంలోనికి ప్రవేశమే, కానీ రక్షించబడకుండా మనం ఎంత మరి ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా కూడా నీకున్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి రక్షణ తీసుకోవాలి. ఈ లోకంలో ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటేనే మనకు గుర్తింపు ఉంటుందో, అలాగే మనం కూడా పరలోకం చేరాలంటే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, రక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ మాట మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. ఎన్నో మాట చదివాను. 79 వచనంలో మరి ఆ కింద భాగం కూడా చదివి సహాయం చేయండి. కాబట్టి ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు, మన పాదములకు సమాధాన మార్గములోనికి నడిపించు. కాబట్టి నీ నా యొక్క పాదములు, ఒకప్పుడు నీవు నేను కూడా మరి ఎలాంటి పాదములు నేను చూస్తే
నిన్ను నన్ను కూడా సమాధానకరమే. ఈ పాదములు ఎలాంటివంట? మన పాదములను ఏం చేశాడంట? సమాధాన మార్గములోనికి నిన్ను నన్ను కూడా నడిపించాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా మరి తగువులు గొడవలు ఆ యొక్క మార్గంలో నడిపించకుండా దేవుడు నిన్ను నన్ను కూడా సమాధాన మార్గం అంట కదా. ఎంత మంచి మార్గంలో, ఎంత మార్గం కదా, సమాధానమే అన్నిటికీ కూడా. కానీ వారి మరి అందరితో మనం వైరం పెట్టుకుంటే, తగువులు పెట్టుకుంటే మనం ఇక్కడ బ్రతకలేం. ఎవరమైనా కూడా వారు ఉన్న స్థలాల్లో, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా కదా, ఏ రాజధానైనా కూడా నా జీవితంలో సమాధానం కలిగి ఉండాలి. నీవు నేను కూడా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారి, ఇరుగు పొరుగు వారితో సమాధానమే. అందుకనే మనకేమనుగ్రహించాడంట ఆయన? మన పాదములకు ఏమనుగ్రహించాడంట? సమాధానాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు మన పాదములు సమాధానం లేనటువంటి వారు ఏం చేస్తారు? అన్నీ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సమాధాన పడరు, రాజీ పడరు. అయితే ప్రభు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించాడు. సమాధాన పడ్డామనుకో ఏమి కూడా ఉండదు. సమాధానం పడకపోతే ఎంత కష్టమో కదా. కాబట్టి నీవు నేను కూడా మరి డబ్బు వేస్ట్, మనిషి ఉన్నటువంటి మరి మనసు అంతా కూడా గందరగోళంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నెమ్మది ఉండదు, ప్రశాంతం ఉండదు. ఎవరేమైనా మరి ఏం చేస్తారో, ఎవరు నన్ను చంపుతారో, ఎవరు బెదిరిస్తారో అనేటువంటి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఒక్కోసారి మరి నీవు నేను కూడా మరి రాత్రిపూట రావచ్చు, ఒకసారి ఏ సమయాల్లో. కాబట్టి నీవు నేను కూడా సాధ్యమైతే అందరితో కూడా సమాధానంగా ఉండాలి, కానీ శత్రుత్వం మనం పెట్టుకోకూడదు. కాబట్టి ప్రభువు మన పాదానికి ఏమో అనుగ్రహించాడు. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? కాబట్టి మన పాదములకు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు ఏం చేశాడంట? ముఖ్యమైనటువంటి మాట చదవండి ఇప్పుడు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగుచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన ఏం చేశాడంట? ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించి, అరుణోదయ దర్శనాన్ని నీకు నాకు కూడా అనుగ్రహించడం బట్టి నిన్ను నన్ను కూడా రక్షించాడండి నిజంగా. కాబట్టి ఆ మాట నిజము. నీవు నేను కూడా ఎలా ఉన్నామని చూస్తే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి దేవుడు ఏమైనా అనుగ్రహించాడంట? వెలుగునిచ్చాడు. నిన్ను నన్ను కూడా వెలిగించాడు. నీవు నేను కూడా ఆరిపోయాం. మన దీపాలన్నీ ఆరిపోయినాయి. అయితే నీవు నేను కూడా దేవుడు నిన్ను నన్ను కూడా వెలిగించాడు. ఆయన కొరకు బ్రతకమన్నాడు, ఆయన మాటలు వినమన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ మరణ ఛాయలోను చీకటిలోను కూర్చుండు వారికి వెలుగుచుడుకై మహావాత్సల్యమును బట్టి పైనుండి దేవుడు నీకు నాకు కూడా ఏమని గురించాడా? ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడండి. అందును బట్టి మన ప్రభుని ఆరాధించాలి. అరుణోదయ దర్శనాన్ని నాపై నాయన కురిపించినావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు అని మన ప్రభుని హృదయమాన కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇంకొక మాట కూడా చూసి మన మాటలు ముగిద్దాము, టైం అయిపోతుంది కనుక. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివితే మరి అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేయగలిగిందంట? గ్రుడ్డితనము కలుగు చేయొచ్చున్నాడు. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను ఏం చేస్తున్నాడంటే మనుషులకి దేవుని స్వరూపి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ఏం చేయాలంట? ప్రకాశింపకుండా ఉన్నట్లు, వారికి కనపడకుండా, సువార్త వినపడకుండా ఉండునట్లు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి యుగ సంబంధమైన దేవత అని ఇక్కడ రాయబడింది ఏమంట? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులైన వారి, ఎవరంటే వీరు విశ్వాసులు కాదు, వీళ్ళు అవిశ్వాసులు వీళ్ళు. కాబట్టి విశ్వాసము లేని వారిని ఏమంటారు? అవిశ్వాసులు. కాబట్టి అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గ్రుడ్డితనం కలుగు చేస్తున్నాడు కదా. మనం కూడా చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి గ్రుడ్డితనంలో ఉన్నారు, సరైన జీవమార్గంలోనికి రావట్లేదు మనుషులు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఇట్టి మార్గంలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన నీకు నాకు కూడా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనం కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి
గురుడితనం నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించినటువంటి వాడుకున్నాడు. అందును బట్టి మన ప్రభుని ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ మరి బద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి ఇటు విధంగా మన ప్రభు ఇప్పుడు మనం ఏమై ఉన్నామనేటువంటి మాటలు కొన్ని చూసి చివరికి ఒక మాట చూస్తాము. అది కూడా చూసి మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా మనం గమనిస్తాం. కాబట్టి మనం ఎలా ఉన్నామనేటువంటిది మనం చూస్తే 5:8లో కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు పూర్వమందు ఎలా ఉన్నారంట, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ఎప్పుడంట, ఇప్పుడైతే అనగా రక్షించబడినప్పుడైతే, రక్షించబడిన తరువాత నిన్ను నేను కూడా ఇప్పుడైతే ప్రభువునందు వెలుగుగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా వెలుగు సంబంధులుగా చేశాడు. చీకటి సంబంధం నుంచి దేవుడు విడిపించి, చీకటి నుంచి విడిపించి ఆయన వెలుగు సంబంధులుగా చేశాడు. అందుకని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము ఎలాంటిదంటే ఒక మాట కూడా చదవండి, 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంటుంది. కాబట్టి నీకు నాకు కూడా ఏం కనబడుతుందంటే కాబట్టి కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నీవు నేను కూడా నడుచుకోవాలి. కాబట్టి నీవు నేను కూడా అట్టి విధంగా నడుచుకున్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చారని మనం చూసినప్పుడు, పూర్వము నీవు నేను ఎలా ఉన్నామంట, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు. కాబట్టి ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే నేను చెప్తున్నాను, కానీ లేని మాటలు ఒక్కడు కూడా నేను చెప్పను. కాబట్టి మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి ఈనాడు అనేక మంది వెలుగులోనికి వస్తూ ఉన్నారు, అనేక మంది అన్యజనులు కదా, అనేక మంది హైందవులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారి సొంత రక్షకుడిగా తెలుసుకుని వారు కూడా వెలుగైనటువంటి నిజమైనటువంటి వెలుగిదా అని వారికి నిజముగా వారు గ్రహిస్తూ ఉన్నారు. కనుక వెలుగు ఫలము గురించి సమస్త విధములైన మంచితనం. కాబట్టి వెలుగులో లేనివాడికి ఎంతసేపు కూడా గొడవలో ఉంటాడు, అన్నిట్లో కూడా ముందుంటాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన వెలిగించినటువంటి వాడు కనుక ఆ యొక్క వెలుగు ఫలం గురించి ఈ మాటలు మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నారు. వెలుగు సంబంధం గురించి చూసినప్పుడు వెలుగు ఎలా ఉంటుందంట, మంచిది ఉంటుంది, రెండవది నీతిగా ఉంటుంది, మూడవది వాటిలో కనబడుచున్నది. దేంట్లో కనపడుతుందంట, వెలుగు ఫలంలో ఇవి కనపడతాయి. వెలుగు ఫలం లేకపోతే ఇవి కనపడవు మనలో. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వెలిగించినాడు. నేను ఆ యొక్క ఆత్మదీపంను వెలిగించి ఆయన నిన్ను నీపై నాపై కూడా అరుణోదయ దర్శనాన్ని ఉదయింప చేసినాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరుస్తాం. కొంత సమయం మనం ఇప్పుడు ఆరాధనలో గడుపుతాం.